ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. గత నెల రోజులుగా ఆందోళన చేస్తున్న కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి శానిటేషన్ వర్కర్స్ మార్చి 11 నుంచి సమ్మెకు సిద్ధమవుతున్నట్లుగా జనరల్ బాడీ సమావేశంలో నిర్ణయించారు. సూపరింటెండెంట్ డాక్టర్ విఠల్ హామీ మేరకు ఈ నెల 10 వరకు వేచి చూస్తామని తెలియజేశారు. ముందుగా ఆసుపత్రి మాతా శిశు విభాగం 10 నుంచి ఓపీ విభాగం వరకు నినాదాలతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు దువ్వా శేషబాబ్జీ, సత్యరాజు, పలివెల వీరబాబులు మాట్లాడారు. గత నెల రోజులుగా విధులకు ఆటంకం లేకుండా ఆందోళన కొనసాగిస్తున్న విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు. సమ్మె జరిగితే బాధ్యత కాంట్రాక్టు సంస్థదేనని తేల్చి చెప్పారు. ఉమ్మడి గోదావరి జిల్లాలకి ఆరోగ్య ప్రధానిగా సేవలందించేది కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి. ఈ ఆసుపత్రిలో అత్యంత కీలకమైన విభాగం శానిటేషన్ కార్మికుడు వార్డులో కానీ, థియేటర్లో కానీ, ఓపీలో కానీ అడుగు పెట్టిన తర్వాతే ప్రముఖ వైద్యుల దగ్గర నుంచి పారామెడికల్ సిబ్బంది అందరూ కూడా అడుగు పెడతారు. అంటే అనేక మంది పేద మధ్యతరగతి రోగులు ఇక్కడ చికిత్స పొంది ఆరోగ్యవంతులుగా వెళ్ళాలంటే తమ ప్రాణాలని, ఆరోగ్యాల్ని పణంగా పెట్టేవారు జీజీహెచ్ శానిటేషన్ కార్మికులు. గత 22 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో సేవలందించడం జరుగుతుంది. సిఐటియు ఆధ్వర్యంలో అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి ఉన్నంతలో కొద్దిగా జీతం పెంచుకోవడం జరుగుతుంది. 2021 జూన్ నుంచి కృష్ణా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ జీజీహెచ్లో శానిటేషన్ కాంట్రాక్టు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మీరిపాకలో ఈ నెల 26 నుంచి మార్చి 7వ తేదీ వరకు జ్యోతుల నెహ్రూ కుటుంబం ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి పార్థివలింగ మహారుద్రాభిషేకం మంగళవారం 9వ రోజు సందర్భంగా విఘ్నేశ్వర పూజ పరిషత్, పంచగవ్య ప్రాసన, గోపూజ, మహావ్యాసం, రుద్రాభిషేకం, బిల్వార్చన, కుంకుమార్చన, లలిత హోమం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జ్యోతుల నెహ్రూ, మణి, జ్యోతుల నవీన్, లక్ష్మీదేవి, తోట సర్వరాయుడు, సునీత దంపతుల పీటలపైన కూర్చొని వైద్యనాథీశ్వర స్వామి వారి కళ్యాణం నిర్వహించారు. మనం యోగాలో ప్రాణాయామం చేస్తూ ఉంటాం, నథింగ్ బట్ ప్రాణాయామ. ఎవరైతే నిరంతరం కూడా శంఖాన్ని పూరిస్తారో వాళ్ళకి హృద్రోగ సమస్యలు కానీ, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులు కానీ ధరించారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే శంఖం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. ఎక్కడైతే శంఖం పూజించబడుతుందో, ఎక్కడైతే శంఖం పూరించబడుతుందో అటువంటి గృహంలో సాక్షాత్తు లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది అంటంలో నిస్సందేహంగా మనం చెప్పవచ్చు. అందుకనే చాలామంది వ్యాపార సంస్థలు మీరు చూడవచ్చు, దక్షిణావృత శంఖాన్ని నీటితో నింపి దాంట్లో ఒక తులసి దళాన్ని వేసి ఉదయం పూజా సమయంలో పూజ చేసి మరుసటి పూజ వరకు ఉంచి ఆ మరుసటి దినాన్న ఆ శంఖంలో ఉన్నటువంటి ఆ తీర్థాన్ని. మండపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రంథాలయ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లు చేసిన సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టీకేవి శ్రీనివాసరావు ఈ సందర్భంగా మాట్లాడారు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు కనుక 30 లక్షల విలువైన గ్రంథాలయాన్ని మాధవి ఎడిబుల్ ఆయిల్స్ అధినేత శ్రీ వేగుల చైతన్యబాబు పెద్ద మనసుతో నిర్మించారని కొనియాడారు. పూర్వం రాజులు వేగుల వారి ద్వారా సమాచారాన్ని సేకరించేవారని, ఈ వేగుల వారు ఈ గ్రంథాలయంలో విజ్ఞాన సమాచారాన్ని నిక్షిప్తం చేశారని తెలియజేశారు. ఏదన్నా లైబ్రరీ మాకు కొరత ఉంది, మీరు ఏమన్నా చేయగలరు, సహాయం చేయగలరేమో అని చెప్పి మమ్మల్ని అడగడం. అలాగే సుమారు 9 నెలల క్రితం మమ్మల్ని కలిసారు. అప్పటి నుంచి వాళ్ళ దీన్ని ఓపెన్ చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది.
గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అభివృద్ధికి మా వంతు సహకారంగా అందరికీ వస్తాం. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాకినాడ రూరల్ మండలంలో గత 2 రోజులుగా ఇంద్రపాలెం, కొవ్వాడ, ఈరోజు రేవూరు, కొవ్వూరు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు గాను ప్రజలు స్వేచ్ఛగా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని కాకినాడ రూరల్ సీఐ కె శ్రీనివాస్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మంగళవారం రేవూరు గ్రామంలోని సిఆర్పీఎఫ్ దళాలతో కలిసి కవాతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంద్రపాలెం ఎస్ఐ వి మణికుమార్, ఏఎస్ఐ శ్రీనివాసులు, సిఆర్పీఎఫ్ ఏఎస్ఐ వాసుదేవ, పోలీస్ సిబ్బంది, రాజమోహన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మా కాకినాడ జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం ఈరోజు ఇంద్రపాలెం పోలీసు వారు కేంద్ర సాయుధ బలగాలతో కలిసి ఇంద్రపాలెం లిమిట్స్లో రేపూరు, కొవ్వూరు గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నాం. ఈ ఫ్లాగ్ మార్చ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజలందరినీ కూడా ఎన్నికలకు సన్నద్ధం చేయటం, ప్రజలందరూ కూడా ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా నిర్భయంగా ఓటు వేసుకోవాలని చైతన్యం కలిగించడం, అదేవిధంగా ఎన్నికల నియమ నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేయడానికి ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నాం. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగడానికి ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని పోలీస్ శాఖ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం నడుకుదురు గ్రామ మాజీ సర్పంచ్, కరప మండల మాజీ వైస్ ఎంపీపీ, వైసీపీ నాయకులు యాసవల్పు దుర్గాప్రసాద్, వారి అనుచరులు జనసేన టీడీపీ ఉమ్మడి శాసనసభ అభ్యర్థి పంతం నానాజీ సమక్షంలో జనసేన పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. పాండవులు గారు, కొడుపూడి సురేష్ గారు, గారు, సత్యనారాయణ గారు, నాయరు చంటి గారు, పెద్దలు చంటి గారు కూడా తీసుకుంటున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన 20 లక్షల ఓట్లతోటి, నేను 40,000 ఓట్లతోటి ఆగిపోవడానికి రాజకీయ పార్టీ పెట్టలేదు. ఎంపీపీలు చేసేవాళ్ళు, ఎంపీటీలు చేసేవాళ్ళు, ఎమ్మెల్యేలు చేసేవాళ్ళు అనేక మంది ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఈవేళ ఉత్తరాలు రాసి 2009లో చిరంజీవి గారు చతికిలు పడిపోయిన రోజు కులాలకి మతాలకి సంబంధం లేకుండా ఒక పార్టీ పెట్టాలా అని చిరంజీవి గారిని 2009లో చతికిలు పడిపోయే పరిస్థితికి ఎవరు తీసుకొచ్చారు? మీరు కాదా అని నేను అడుగుతున్నాను. ఆవేళ మీరు ఎవరన్నా చేయించి ఆయన లేపడానికి ఓటు ఇచ్చారా? ఎవరు ఓటు ఇవ్వలేదు. అలాగే 2019లో కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయినప్పుడు మీరు ఎవరన్నా చేయించే ఓటు ఇచ్చి లేపడానికి ప్రయత్నం చేశారా? లేదా. ఈవేళ పవన్ కళ్యాణ్ అలా మాలా కొంతమంది వ్యక్తులతోటి కలిసి 6 సంవత్సరాలుగా ఆయన ప్రయాణం ఎంతవరకు వెళ్తాం అన్న దానిలో వెళ్తాం. ముఖ్యమంత్రికి నువ్వు ఎందుకు ట్రై చేయలేదు, అమ్ముడుపోయావు, నువ్వు వెళ్ళిపోయావు, అది అయిపోయావు అని చెప్పి చెప్తాను. నేను చెప్తాను, నిజంగా కూడా ఎందుకు నాకు ఇక్కడి నుంచి చెప్పాలనిపించింది, ఆ ఇద్దరికి చెప్తా ఉన్నాను. రెండవ రోజు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ముమ్మిడివరం టౌన్లో పశ్చిమాల భగవాస్ దాస్ ఆధ్వర్యంలో పోలవరం మండలం టి కొత్తపాలెం గ్రామం పండువరపేటకు చెందిన పలువురు ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశ జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు అలియాస్ బుచ్చిబాబు, అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గంటి హరీష్ మాధుర్, చెల్లి వివేకానంద, చెల్లి అశోక్ సమక్షంలోని తెలుగుదేశ పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగా
దేశభక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా ప్రకాశం నెల్లూరు వైఎస్ఆర్ జిల్లాలో దుర్భిక్ష ప్రాంతాల ప్రజల దశాబ్దాల కళ వెలుగొండ ప్రాజెక్టును సీఎం జగన్మోహన్ రెడ్డి సాకారం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వెలుగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమల సాగర్కు కృష్ణా జలాలను తరలించేందుకు వీలుగా మొదటి టన్నెల్ను 2021 జనవరి 13 నాటికి పూర్తి చేయించారు సీఎం జగన్. రెండో టన్నెల్ త్రవ్వకం పనులను ఈ ఏడాది జనవరి 21 నాటికి పూర్తి చేయించి వెలుగొండ ప్రాజెక్టును సీఎం జగన్ ఇవాళ జాతికి అంకితం చేశారు. నాడు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశారు. నేడు కొడుకుగా సీఎం హోదాలో వైఎస్ జగన్ ప్రారంభోత్సవాన్ని చేశారు. యుద్ధ ప్రాతిపదికన వెలుగొండ ప్రాజెక్టు జంట సొరంగాలు పూర్తి చేయించారు. ఆసియాలోని అత్యంత పొడవైన సొరంగాలను పూర్తి చేసిన ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. ఈ సందర్భంగా సభలోని ప్రసంగించారు. ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లాలోని ఫ్లోరైడ్ బాధిత కరువు పీడిత మెట్ట ప్రాంత ప్రజలను వాళ్ళ దాహార్తిని తీరుస్తూ సాగునీరు కూడా అందించే ఒక గొప్ప కార్యక్రమం ఈ ప్రాజెక్టు. ఈ పూల వెంకట సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్నగారు, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పనులు మొదలు పెడితే ఈరోజు ఆయన కొడుకుగా రెండు టనళ్లను కూడా, ఒక్కొక్క టనల్లు దాదాపుగా 18 కిలోమీటర్లు పైచిలుకు ఉన్న ఈ టనళ్లను, 2 టనళ్లను ఆయన కొడుకే పూర్తి చేయడం, ఆయన కొడుకే జాతికి అంకితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనమే అవసరం లేదు. మండపేట మండలం ద్వారపుడి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు శంకుస్థాపన గావించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే సూపర్ 6 పథకాలను అమలు చేసి తీరుతామంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు పెద్దపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. ఎలక్షన్ కోడ్ ఇంకా రాకముందే జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నికల ప్రచారం స్వీకారం చుట్టారు. మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూర్బాబు రాజ స్వగృహం నుంచి బయలుదేరి పురవీధుల్లో భారీ ర్యాలీని నిర్వహించారు. మున్సిపల్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వ్యాపారస్తులను స్వయంగా కలిసి తన విజయానికి కృషి చేయాలంటూ పిలుపునిచ్చారు.
కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.